పార్వతీపురం మన్యం జిల్లాలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, ఇతర ప్రాంతాలలో ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. పార్వతీపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన మంత్రి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. సమాజంలో రోల్ మోడల్ గా ఉండాలని ఆమె కోరారు. మీరు మీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి, మీ తల్లిదండ్రులలో ఆనందాన్ని నింపాలని ఆమె ఉద్బోధించారు. దేశానికి తిరిగి ఇవ్వటం గురించి ఆలోచించాలి. యువతకు అలాంటి సామర్థ్యం ఉంది అని ఆమె అన్నారు. నాకు 100 మంది యువత ఉంటే దేశాన్ని మార్చగలననే స్వామి వివేకానంద సూక్తిని పునరుద్ఘాటిస్తూ యువత స్ఫూర్తిగా నిలవాలని కోరారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు. డ్రగ్స్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయని, అనేక విధాలుగా కుటుంబాలకు ఆర్థిక భారానికి దారి తీస్తాయని ఆమె తెలిపారు. వ్యసనానికి గురైన వ్యక్తి బయటకు రాలేడని, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మంత్రి తెలిపారు. యువత డ్రగ్స్ ప్రభావంకు లోను కావద్దని, ప్రమాదకర ప్రభావాల పట్ల అవగాహన పొందాలని ఆమె కోరారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, వికలాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు కె కవిత, డ్వామా ప్రాజెక్ట్ అధికారి కె రామచంద్రరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.